కార్తీక్ బాబు, దీపాల పెళ్లికి ఓవైపు శివనారాయణ, దశరథ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి వేడుకను జరిపిస్తారు. ఇక ఎన్నోసార్లు పెళ్లిని చెడగొట్టాలని ప్రయత్నించిన జ్యోత్స్న, పారుజాతం, శ్రీధర్ ఓడిపోతారు. శౌర్యను కిడ్నాప్ చేయాలనే తమ ప్లాన్ ఫెయిల్ అయిందని, ఇక వెంటనే ఏదోకటి చేసి పెళ్లి ఆపాలని జ్యోత్స్న అనుకుంటుంది. దీంతో వెంటనే పారిజాతం, శ్రీధర్తో మళ్లీ సీక్రెట్గా కలుస్తుంది. ఈసారి పాలల్లో మత్తుమందు ఇచ్చి దీపాకు స్పృహ లేకుండా చేయాలని అనుకుంటుంది. ఇప్పుడు మనకున్న మెరుగైన ఐడియా ఇదొక్కటే అని అంటుంది. ఇక ఇదే సమయంలో పని మనిషి వచ్చి పారిజాతాన్ని శివనారాయణ పిలుస్తున్నాడని చెబుతుంది. దీంతో వెంటనే పారుజాతం అక్కడి నుంచి వెళ్తుంది. ఇక జ్యోత్స్న పాలల్లో మత్తుమందు కలిపి స్వయంగా తానే దీపా చేతులకు ఇస్తానని అంటుంది. ఈసారి నువ్వు సైలెంట్గా ఉండు మామయ్య అని శ్రీధర్కు చెబుతుంది. ఇక శ్రీధర్ సైలెంట్గా ఉండిపోతాడు. అనుకున్నట్టుగానే జ్యోత్స్న పాలల్లో మత్తు మందు కలుపుతుంది. ఆ పాలను దీపాకు ఇద్దామని వెళ్తున్న సమయంలో మళ్లీ పని మనిషి వచ్చి జ్యోత్స్న అమ్మగారిని నాన్న దశరథ పిలుస్తున్నారని చెబుతుంది. దాంతో జ్యోత్స్న వెంటనే వెళ్లాలని అనుకుంటుంది. లేదంటే దశరథకు తనపై అనుమానం వస్తుందని భయపడుతుంది. ఇక తన చేతిలోని పాలను వెంటనే ఆ పని మనిషికి ఇచ్చి దీపాకు వెంటనే ఇవ్వమని అంటుంది. ఆ పని మనిషి పాలను తీసుకొని దీపకు ఇవ్వడానికి వెళ్తుంది. ఇదే సమయంలో పారిజాతం ఎదురవుతుంది. ఈ పాలు ఎవ్వరికీ అని అడుగుతుంది. దాంతో ఆ పని మనిషి దీపా కోసం అని చెబుతుంది. ఈ ఇంటికి యజమానిని నేను పాలు నాకు ఇవ్వాలి గాని దీపాకు ఇవ్వడం ఏంటే అని ప్రశ్నిస్తుంది. ఈ పాలు మొత్తం నేను తాగుతానని తీసుకుంటుంది. ఆ విషయాన్ని శ్రీధర్ చూస్తాడు. వెంటనే వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. కాని అప్పటికే పారిజాతం పాలన్నీ తాగేస్తుంది. అసలు ఈ పాలు నువ్వు ఎందుకు తాగావని శ్రీధర్ అడుగుతాడు. ఏమైందిప్పుడు అని పారిజాతం అంటుంది. వెంటనే జ్యోత్స్న వాళ్ళిద్దరి దగ్గరకు వస్తుంది. ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది. అసలు ఆ పాలు నీకోసం కాదని, దీపా కోసం పంపించామని జ్యోత్స్న చెబుతుంది. అందులో మత్తు మందు కలిపామని జ్యోత్స్న చెబుతుంది. మొదటి ప్లాన్ను శ్రీధర్ మామ చెడగొడితే, రెండో ప్లాన్ను నువ్వు చెడగొట్టావని జ్యోత్స్న మండిపడుతుంది.